హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండి. యాక్చువల్గా ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నోటీస్లో మీకు రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ టు ది వేరియస్ పోస్ట్స్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2025 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, మీరు అప్లై చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్కి దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. టోటల్గా 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటోది టెక్నీషియన్, రెండోది టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఆర్టిస్ట్, అలానే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. టోటల్గా 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మీకు వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. టెక్నీషియన్కి అయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్కి 9 వేకెన్సీస్, ఆర్టిస్ట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 6 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. ఇంకా యూనిట్స్ కూడా మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏ పొజిషన్కి ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇండివిజువల్గా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ కేటగిరీ అండి టెక్నీషియన్. ఈ టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు పోస్టింగ్ అనేది కోల్కతా అండ్ అలానే భువనేశ్వర్లో కూడా ఉంటుంది అనమాట. కోల్కతాలో 2 యూనిట్స్ ఉన్నాయి అండ్ భువనేశ్వర్లో 1 యూనిట్ ఉంది. మీకు ఈ 13 పోస్టులు ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఈ టెక్నీషియన్ పొజిషన్కి పే స్కేల్ చూసుకుంటే మీకు చూసారా 19,900 నుంచి 63,200 అండి. అంటే మీకు ఒకవేళ కోల్కతాలో పోస్టింగ్ వచ్చింది అనుకోండి 38,908 రూపాయలు మీకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు భువనేశ్వర్లో పోస్టింగ్ వస్తే 36,220 రూపాయలు. అంటే మీకు పోస్టింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బట్టి మీ శాలరీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ తర్వాత మీకు ఐటీఐ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్స్లో అంటే మీకు ఇదిగోండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, కార్పెంటర్, ఈ 4 ట్రేడ్లు ఏ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడండి. ఈ టెక్నీషియన్ పొజిషన్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగాడు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 2 years ఐటీఐ సర్టిఫికేట్ అనుకోండి, 1 year మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ 1 year ఐటీఐ కోర్స్ అనుకోండి మీది 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక పాయింట్ అండి, ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years బిలో ఉండాలి లాస్ట్ డేట్ లోపు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు. ఈ కార్పెంటర్, ఫిట్టర్కి అయితే మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, అండ్ అలానే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్కి అయితే మీ జాబ్ ఎలా ఉంటుంది, అంతా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వర్క్స్ అన్ని కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మీ ట్రేడ్ని బట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ పోస్టింగ్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మీకు కోల్కతాలో ఎన్ని పోస్టులకి పోస్టింగ్ ఉంటుంది అండ్ అలానే భువనేశ్వర్లో ఎన్ని పోస్టులకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. దీనికి పే స్కేల్ చూసుకుంటే మీకు 29,200 నుంచి 92,300 అంటే మంచి పే స్కేల్, ఇది లెవెల్ 5. అండ్ మీకు కోల్కతాలో పోస్టింగ్ అయితే 59,600 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ భువనేశ్వర్లో అయితే 53,890 వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ టెక్నికల్ అసిస్టెంట్కి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే
3 ఇయర్స్ డిప్లొమా ఉండాలండి. రెస్పెక్టివ్ ట్రేడ్‌లో మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఏ ట్రేడ్స్‌కి ఎలిజిబిలిటీ ఉందంటే ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ ఇచ్చిన ఈ 5 ట్రేడ్స్‌కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? ఇందులో ఏ ట్రేడ్‌లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి కూడా 35 ఇయర్స్ బిలో ఉండాలండి లాస్ట్ డేట్ లోపు. ఓకే. అండ్ ఈ పొజిషన్‌కి కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌కి అయితే మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటది, జాబ్ ఎలా ఉంటది, అండ్ అలానే మిగిలిన ట్రేడ్స్ కంప్యూటర్స్‌కి అయితే ఏముంటది, ఆపరేషను, ప్రోగ్రామింగు, అండ్ అలానే కంప్యూటర్ యాక్సెసరీస్ మెయింటెనెన్స్ వీటిపైన మీకు ఉంటుంది. అండ్ అలానే సివిల్ అయితే మీకు రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్ వీటిపైన మీకు ఇన్‌స్టాలేషను వీటిపైన మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇదన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ అండి ఆర్టిస్ట్‌ఏ అండి. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. ఇది మీకు పోస్టింగ్ కోల్‌కతాలో ఉంటదన్నమాట. అండ్ పే స్కేల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200. దీనికి మీకు గ్రాస్ సాలరీ చూసుకుంటే రూ. 38,908 అనమాట. అండ్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలండి. కమర్షియల్ ఆర్ట్స్‌లో మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అండి 35 ఇయర్స్ బిలో ఉండాలి. దీనికి కూడా సేమ్ అండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండి. ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి టోటల్‌గా 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఒడిశాలో 2 పోస్టులు ఉన్నాయి. అండ్ అలానే మిగిలినవన్నీ కూడా కోల్‌కతాలో ఉందన్నమాట పోస్టింగ్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, పే స్కేల్ అన్ని కూడా చూసుకుంటే మీకు పే స్కేల్ చూస్తే మీకు ఒకవేళ మీకు కోల్‌కతాలో పోస్టింగ్ అయితే రూ. 38,908 మీకు సాలరీ అనేది ఉంటది. గ్రాస్ సాలరీ. అండ్ ఒకవేళ ఒడిశాలో అయితే 34,230 అనమాట. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉండాలండి. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటు మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి ఇంగ్లీష్‌లో. ఓకేనా? మీకు ఈ స్పీడ్ వచ్చినట్టు అంటే ఈ టైపింగ్ స్పీడ్ వచ్చేటట్టు మీకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకేనా? ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లో మీకు క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇంటర్మీడియేట్‌తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అంటే టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్టు సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకేనా? అండ్ ఏజ్ లిమిట్ ఈ పొజిషన్‌కి చూసుకుంటే మీకు 25 ఇయర్స్ బిలో ఉండాలండి క్లోజింగ్ డేట్ లోపు. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్‌గా 4 కేటగిరీ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా! అందులో మీకు టెక్నీషియన్ అండ్ అలానే ఆర్టిస్ట్ ఈ 2 పొజిషన్‌లకి మీకు ఎక్స్‌పీరియన్స్ అడిగాడు. మిగిలిన టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అలానే ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అది మీకు ఓన్లీ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉంటదో ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసేటప్పుడు ఆ ఈమెయిల్ ఐడీకి మాత్రమే పంపిస్తారు. బై పోస్ట్ మీకేమీ రాదనమాట. ఓకేనా? అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. ఓకే. అండ్ మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళి మీకు ఆల్రెడీ అప్లికేషన్ లింక్ కూడా చూపించాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వొచ్చనమాట. ఇదిగోండి వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చాడు. ఇది ఓన్లీ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రం అప్లై చేయాలనమాట. ఓకేనా? అండ్ అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఏ సైజులో ఉండాలనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే టోటల్‌గా రూ. 885 అండి. విత్ జీఎస్టీ మీరు ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్‌కి అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ అండ్ అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎగ్జామ్స్ ఉంది. వీళ్ళందరూ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా టోటల్‌గా రూ. 885 750 ప్లస్ 18% జీఎస్టీతో రూ. 885 ఆన్‌లైన్‌లో పే చేయాలన్నమాట. అండ్ అప్లికేషన్‌కి క్లోజింగ్ డేట్ ఏది అంటే మీకు మే 23 అండి. అప్లికేషన్‌కి అండ్ అలానే మీకు ఆన్‌లైన్‌లో ఫీజు పే చేయడానికి రెండిటికి కూడా లాస్ట్ డేట్ ఏది అంటే మే 23. ఓకేనా? ఇవండి డీటెయిల్స్. ఇదొక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినిట్‌గా అందరూ యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.